Hello everyone. Here in this class, we are going to see the source for all these animated C programming, the basic concept, and how can we generate the source code very easily to get the output like this. Here are some samples I'm showing. In this class, we are discussing a needful things for the graphic programming. Okay, దానికి ఏమేం కావాలి అవన్నీ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ we go for a simple graphic programming so that you can understand how can we initialize the graphic detector and graphical mode of the programming. ఆ కంపైలర్ ఎలా అనలైజ్ చేయాలి, కంపైల్ ఎలా ఇనిషియలైజ్ చేయాలో ఆ కాన్సెప్ట్ అంతా తెలుసుకుంటారు. నెక్స్ట్ we discuss about outText xy function. Okay, next a circle function, a rectangle function, setting styles and more, and setting styles with the out text also. ఈ టూ కాంబినేషన్స్ ఎలా యూజ్ చేయాలనే కాన్సెప్ట్ కూడా వస్తుంది. నెక్స్ట్ we go for graphical optimizing things like graphical functions. Next we discuss about all the graphical mode lines, areas, text loop, messages and inputs. Okay, లైన్స్ యూజ్ చేస్తున్నప్పుడు హారిజెంటల్ లైన్ యూజ్ చేయాలంటే వాట్ ఇస్ ద లాజిక్. సో ఈ కాన్సెప్ట్ లో మీకు లాజిక్స్ వస్తాయి, డోంట్ మిస్ దిస్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ డ్రాయింగ్ ద ఏరియాస్, హౌ క్యాన్ వి టెక్స్ట్ ద, నెక్స్ట్ హౌ క్యాన్ వి మెసేజ్, హౌ క్యాన్ వి యూజ్ ద మౌస్ ఫర్ ద గ్రాఫికల్ మోడ్, ఇదంతా కూడా వస్తుంది. నెక్స్ట్ వి గో ఫర్ సమ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్, అంటే సర్కిల్ లో సర్కిల్, సర్కిల్ లో సర్కిల్ అలా వస్తుంది కదా, అలాంటి కాన్సెప్ట్ చెప్పుకుందాం. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఇక్కడ సర్కిల్ అండ్ ఫర్ లూప్స్ డిస్కస్ చేద్దాం. అండ్ సమ్ బేసిక్ షేప్స్ అండ్ కలర్స్ కూడా చెప్తాను. కొన్ని కలర్స్ వి కోడ్స్ ఉంటాయి, ఆ కలర్ కోడ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఒక నెంబర్ ఇస్తే ఈ కలర్ రావాలి, ఇదంతా కూడా వస్తుంది. నెక్స్ట్ వన్, మాక్సిమం వీలైనంత మంచి మంచి ప్రోగ్రామ్స్, బెస్ట్ ఎగ్జాంపుల్స్ మీకు ఈ క్లాస్ లో చెప్తున్నాను. ఓకే, సో లెట్ us స్టార్ట్ దిస్ క్లాస్. Good morning students, welcome back to our channel Subhashri at the Tech Card. Today we are discussing the topic like graphics using C programming. Okay, మీకు ఇందాక చెప్పాను కదా, టాపిక్స్ అన్ని అవి డిస్కస్ చేద్దాం. బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ద గ్రాఫిక్స్ యూజింగ్ సి ప్రోగ్రామింగ్ అండ్ కొన్ని ప్రోగ్రామ్స్ కూడా నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ గ్రాఫిక్స్ యూజింగ్ సి ప్రోగ్రామింగ్ రావాలంటే మై సజెషన్ ఈస్ ప్లీజ్ డూ దిస్ ప్రోగ్రామింగ్ ఇన్ టర్బో సి ఆర్ టర్బో C++. ఎందుకంటే మీరు ఆన్లైన్ కంపైలర్కి వెళ్ళిపోతే యాక్చువల్ గా ఉండాల్సిన ఫైల్స్ ఏంటి, ఆన్లైన్ లో ఏమేమి వస్తున్నాయనే కాన్సెప్ట్ లో మీరు కొంచెం అక్కడ కన్ఫ్యూజన్ లో వచ్చేస్తారు. ఓకే, సో మంచి నాలెడ్జ్ రావాలి యూజింగ్ ద గ్రాఫిక్స్ అంటే ప్లీజ్ డూ దిస్ ప్రోగ్రామింగ్ ఇన్ టర్బో సి ఆర్ టర్బో C++. మై సజెషన్ ఈస్ డోంట్ గో ఫర్ ద ఆన్లైన్ కంపైలర్స్. ఓకే, now let us start the concept. At first we discuss about what we need to create a graphics in the C programming. Okay, so you should have the graphics.h header file. కొన్ని హెడర్ ఫైల్స్ కావాలి. హెడర్ ఫైల్స్ ఎలా రాస్తారు, #include ఓకే header file.h, header file.h. Here the first header file is the graphics.h. graphics.h అనే హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వి నీడ్ సమ్ గ్రాఫిక్స్ లైబ్రరీ ఫంక్షన్స్. సో గ్రాఫిక్ లైబ్రరీ ఫంక్షన్ తీసుకున్నా ఓకే, అదర్వైజ్ స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్ తీసుకున్నా కూడా ఓకే. ఓకే, తర్వాత వి నీడ్ ద BGI. BGI ఈజ్ ఏ గ్రాఫిక్స్ డ్రైవర్ అనమాట, బ్యాక్గ్రౌండ్ గ్రాఫిక్స్ ఇంటర్ఫేస్ అది. సో గ్రాఫిక్స్ డ్రైవర్ BGA ఫైల్ కంపల్సరీగా ఇంక్లూడ్ అయి ఉండాలి. ఇవన్నీ మనం ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఆటోమేటిక్ ఇంక్లూడ్ అవుతాయి. సో నో నీడ్ ద న్యూ కంపైలేషన్, అదర్వైజ్ నో ఇన్స్టాలేషన్. ఓకే, ఆటోమేటిక్ ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి. నెక్స్ట్ వన్, వి నీడ్ అట్లీస్ట్ 640x480 VGA మానిటర్. మనకు కావాల్సిన మానిటర్ మినిమం అంత డైమెన్షన్స్ తో ఉంటే బెటర్. ఓకే, నెక్స్ట్ గ్రాఫిక్స్ హెడర్ ఫైల్ ఇందాక చెప్పినట్టే. ఆఫ్టర్ దట్, బికాస్ ఈ గ్రాఫిక్స్ హెడర్ ఫైల్ యూజ్ చేస్తే ఆల్ ద గ్రాఫికల్ ఫంక్షన్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద గ్రాఫిక్ హెడర్ ఫైల్. నెక్స్ట్, ఆఫ్టర్ ఇంక్లూడింగ్ దిస్ గ్రాఫికల్ హెడర్ ఫైల్ వీ కెన్ గెట్ ద యాక్సెస్ ఆఫ్ ద ఆల్ ఫంక్షన్స్. ఓకే, నౌ యూ మస్ట్ నో ద ఫాలోయింగ్ థింగ్స్ ఫర్ ద టర్బో గ్రాఫిక్స్. ఫస్ట్ వీ షుడ్ ఇనిషియలైజ్ ద గ్రాఫిక్. బిఫోర్ గోయింగ్ ఇనిషియలైజేషన్ మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. మనం ఒక ఫైల్ ఇంక్లూడ్ చేస్తాం ఇక్కడ. సో సపోజ్ C:/ మన టర్బో
C3 ఉంటే టర్బో C3 అని రాయండి. లేదా కొందరు C:/ టర్బో దట్స్ డైరెక్ట్ గా TC యూజ్ చేస్తారు. TC యూజ్ చేయండి. దీస్ ఆర్ ద కంపైలర్స్. సో విచ్ కంపైలర్, విచ్ C కంపైలర్ యు ఆర్ యూజింగ్, ఇన్క్లూడ్ దట్. BGI ఫైల్ అన్నిటికీ కామన్. ఓకే, నౌ వి గో ఫర్ ద ఇనిషియల్ గ్రాఫ్. ఫస్ట్ గ్రాఫిక్స్ ని ఇనిషియలైజ్ చేయాలి. సో ఇనిషియలైజ్ చేయడం కోసం మనం యూజ్ చేసే కాన్సెప్ట్ INITGRAPH, ఇనిషియలైజ్ గ్రాఫ్ అని ఓపెన్ చేస్తాం. ఓకే, తర్వాత ఈ గ్రాఫిక్ ప్రోగ్రామింగ్ సెంటర్ థింగ్ అఫ్ కోర్స్ మెయిన్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇనిషియలైజేషన్ గ్రాఫ్ క్రింద చెప్పినట్టే INIT గ్రాఫ్ ఈజ్ ఎ ఫంక్షన్ విచ్ ఇనిషియలైజ్ ద గ్రాఫిక్ సిస్టమ్ బై లోడింగ్ గ్రాఫిక్స్ డ్రైవర్. సో మనకి GD అని ఒక వేరియబుల్ తీసుకుంటాం విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ గ్రాఫికల్ డ్రైవర్. నెక్స్ట్ GM అని ఇంకోటి తీసుకుంటాం విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ గ్రాఫికల్ మోడ్. అంటే మన కంపైలర్ లో జనరల్ గా మనం C లాంగ్వేజ్ యూజ్ చేస్తుంటే మనం టెక్స్ట్ టైప్ చేస్తాం. సో టెక్స్ట్ ప్రింట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏం కావాలి, ద టెక్స్ట్ హ్యాస్ టు బి గెట్ లైక్ ఏ పెన్సిల్ కానీ లేకపోతే డయాగ్రామ్స్ డ్రా చేయడం కోసం అదొక డయాగ్రామాటిక్ మోడ్ లోకి గ్రాఫికల్ మోడ్ లోకి కన్వర్ట్ అయిపోవాలి. అందుకనేసి ఎప్పుడైతే సిస్టమ్ కంపైలేషన్ చేస్తున్నప్పుడు అవుట్పుట్ చూపిస్తుందో అవుట్పుట్ చేసే టైంకి మన కంపైలర్ షుడ్ బి ఇన్ ద గ్రాఫికల్ మోడ్. అందుకే ఇనిషియలైజేషన్ చేసేటప్పుడు గ్రాఫిక్ డ్రైవర్ ని, గ్రాఫికల్ మోడ్ ని అట్ ద సేమ్ టైం ఇక్కడ BGI ఫైల్ ఎందుకంటే ఇవన్నీ కూడా కంపల్సరీ ప్రతి ప్రోగ్రామ్ లో కూడా ఇనిషియలైజ్ చేసి చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి మన గ్రాఫిక్స్ అంతా పర్ఫెక్ట్ గా విత్ డిఫరెంట్ పారామీటర్స్ వర్క్ అవుతుంది. నౌ ఈ టాపిక్ అయితే డిస్కస్ చేసాము, ఒక ప్రోగ్రామ్ యూజ్ చేసి చూద్దాం. లైక్ సింపుల్ ప్రోగ్రామ్ ఐఎమ్ రైటింగ్ హియర్. సి #include graphics.h. సో graphic.h తీసుకుందాం. నెక్స్ట్ CONIO.h అంటే CONIO లో మనం క్లియర్ స్క్రీన్ యూజ్ చేయాలని కంపల్సరీ. సో క్లియర్ స్క్రీన్ యూజ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం getch యూజ్ చేస్తాం. ఓకే, సో CONIO యూజ్ చేద్దాం. మెయిన్ ఆఫ్ కోర్స్ నౌ సి GD ఈక్వల్స్ టు ఓకే గ్రాఫికల్ డ్రైవ్ ని డిటెక్ట్ అనే దాంతో ఇనిషియలైజ్ చేయాలి అండ్ గ్రాఫికల్ మోడ్ కావాలి. అందుకు ప్రతి గ్రాఫికల్ ప్రోగ్రామింగ్ లో GD అండ్ GM 2 మినిమం వేరియబుల్స్ వి రిక్వైర్డ్. ఓకే, అండ్ ఇవి ఇంటీజర్ గా డిక్లేర్ చేసుకుంటే చాలు, వేరేది ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ ఇనిషియల్ గ్రాఫ్, దిస్ ఇస్ ద గ్రాఫ్. సో అడ్రస్ ఆఫ్ GD, అడ్రస్ ఆఫ్ GM అండ్ దిస్ ఇస్ ద ఫైల్ ఆర్ పాత్. గ్రాఫికల్ మోడ్ లో వర్క్ అవ్వడానికి యూజ్ చేసే పాత్. నేను చెప్తోంది ఇది ఒక్క ప్లేస్. ఓకే, మీరు TC కంపైలర్ యూజ్ చేస్తుంటే అక్కడ TC అని రాసుకోండి. లేదు టర్బో C3 కంపైలర్ యూజ్ చేస్తుంటే టర్బో C3 అని రాయండి. ఇది కంపల్సరీ. ఓకే, యాజ్ పర్ యువర్ కంపైలర్ అది చేంజ్ చేసుకోవాలి. ఓకే, హియర్ ఎంటర్ ద కోడ్ వి విల్ రైట్. సో దిస్ ఈస్ మస్ట్. ఏది ఇనిషియలైజింగ్ ద GD అండ్ GM. ఇనిషియలైజ్ గ్రాఫ్ ఈస్ మస్ట్. getch అవుట్పుట్ వచ్చిన తర్వాత గ్రాఫ్ ని క్లోజ్ చేయండి. బికాస్ మనము మన కంపైలర్ ని గ్రాఫికల్ మోడ్ లోకి చూపిస్తున్నాం కాబట్టి. సో GD అని యూజ్ చేస్తున్నాం కదా, GM కంప్లీట్లీ ఎంటైర్ థింగ్ విల్ బి ఇన్ ద గ్రాఫికల్ మోడ్. ఒకసారి ప్రోగ్రామ్ అయిపోయి అవుట్పుట్ వచ్చేసిన తర్వాత కంప్లీట్ కంపైలర్ ని గ్రాఫికల్ మోడ్ నుంచి బయటికి కూడా తీసుకురావాలి. దట్స్ వై వి రైట్ ద ఫంక్షన్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ క్లోజ్ గ్రాఫ్. ఇది కంపల్సరీ. In between we can write any programming. Okay, now let us see entire thing. ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్తూ ఆ కాన్సెప్ట్ పైన ఒక్కొక్క ప్రోగ్రామింగ్ చూద్దాం. ఓకే, at first I am discussing about the out text యూజ్ చేద్దాం. సో గ్రాఫిక్స్ అండ్ I am taking this one. ఇక్కడ ఇనిషియల్ GD డ్రైవర్ సేమ్ GD అండ్ GM. మీరు GD అని రాసినా GM అని రాసినా ఓకే, దట్ ఆర్ ద వేరియబుల్స్ విచ్ ఎవర్ యూ నీడ్. నెక్స్ట్ కంపల్సరీ ఇనిషియలైజ్ చేసాం కదా, దిస్ ఇస్ ద ఇనిషియలైజేషన్ మోడ్ యాజ్ ఐ డిస్కస్డ్. నౌ int x 200 y 200 అంటే కంప్లీట్ గా మనం మానిటర్ తీసుకుంటే x యాక్సిస్ ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. x యాక్సిస్ 200, y యాక్సిస్ 200, 200. ఇక్కడ ఒక చిన్న టెక్స్ట్ ప్రింట్ కావాలి. దట్ ఈస్ నథింగ్ బట్ హలో వరల్డ్. హలో వరల్డ్ అని ఒక టెక్స్ట్ ఇక్కడ ప్రింట్ అవ్వాలి. ఓకే, అందుకనేసి ఇలా మూవ్ చేస్తాం. అవుట్ టెక్స్ట్ XY అంటే అది 200 అవుతుంది. సో 200, 200 ఆర్ హలో వరల్డ్. ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేసుకొని వేరియబుల్స్ ని ఇక్కడ ఇలా కాల్ చేయొచ్చు. కానీ సమ్ టైమ్స్ ఏం చేస్తామంటే ఇనిషియలైజేషన్ లేకోకుండా XY అనేసి డైరెక్ట్ గా ఇలా కూడా రాయొచ్చు. డైమెన్షన్స్ రాసి వీ క్యాన్ పాస్ ఎనీ మెసేజ్ ఇలా కూడా రాయొచ్చు. ఓకే, ఇది నేను ఫైనల్ గా అన్ని అయిపోయినాక
ఎగ్జాంపుల్స్ తీసుకొని కంప్లీట్లీ సి కంపైలర్కి వెళ్ళి చేద్దాం. మీరు ఈ ప్రోగ్రామ్ ని ఇలాగే మీరే ఎగ్జిక్యూట్ చేసుకొని ఒకసారి చూడండి. ఓకే, ఇంకా ఓన్లీ వన్ టెక్స్ట్ కాదు, ఎన్ని టెక్స్ట్ అయినా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద వే హౌ క్యాన్ వి ప్రింట్ ఇన్ ద గ్రాఫికల్ మోడ్. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ హౌ క్యాన్ వి డ్రా వన్ సర్కిల్. సర్కిల్ ప్రోగ్రామ్ కోసం చూస్తున్నాం. ఓకే, అఫ్ కోర్స్ ఇంక ఈ రెండు నేను చెప్పాను. జీడీ జిఎం ఈజ్ మస్ట్ ఫర్ ఎవ్రీ ప్రోగ్రామ్. ఇక్కడ నేను మీకోసం డిఫరెన్షియేట్ చేయడం కోసం టర్బో C3 అని యూజ్ చేస్తున్నాను. ఓకే, కంపైలర్ బట్టి ఉంటుంది. మీకు ఈ ప్రోగ్రామ్ రాలేదు, లేదు కన్ఫ్యూజ్ అవుతాను వెదర్ ఇట్ ఈస్ టర్బో సి టర్బో C++ అంటే సింపుల్ వన్ బ్లైండ్ లాజిక్ టీసీ యూజ్ చేయండి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ రాకపోతే టర్బో C3 యూజ్ చేయండి. 99.9% ఐదర్ టీసీ ఆ టర్బో C3 నే యూజ్ చేస్తారు. ఓకే, now we are going to draw a circle. Of course ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఇక్కడ ఏమి రాస్తున్నామో అది మన రేడియస్ అవుతుంది. రేడియస్ డిపెండ్స్ అపాన్ ద సర్కిల్ విడ్త్. ఓకే, విడ్త్ అనను ఆ సర్కిల్ రావాల్సింది. ఇది చిన్నగా రావాలంటే రేడియస్ తగ్గించుకోండి, పెద్దగా రావాలి అని అంటే రేడియస్ ని పెంచుకోండి. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ హౌ క్యాన్ వి డ్రా ఏ సర్కిల్. ఓకే, ఈ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అన్ని ప్లీజ్ ఎగ్జిక్యూట్ బై యువర్ సెల్ఫ్. నౌ లెట్ us గో ఫర్ ద రెక్టాంగిల్స్. రెక్టాంగిల్ యూజ్ చేయాలి అని అంటే లైన్స్ యూజ్ చేసుకుంటూ చేయొచ్చు, అదర్వైజ్ వీ కెన్ రైట్ రెక్టాంగిల్స్ ఆల్సో. ఓకే, లెట్ us discuss now regarding lines. ఓకే, సో ప్రోగ్రామ్ హౌ క్యాన్ వి డ్రా ఏ లైన్స్. సో ఇది కామన్ అన్నిటికీ. లవ్ లైన్ కి ఏంటి అంటే x1 y1 చెప్పాలి, x2 y2 చెప్పాలి. ఓకే, x1 y1 is first one, x2 y2 is the next one. ఈ రకంగా మనకి లైన్ x2y ఇలా లైన్స్ వస్తాయి. ఓకే, సో దిస్ క్యాన్ బి యూజ్ టు డ్రా సమ్ లైన్స్. మాక్సిమం లైన్స్ క్యాన్ బి డ్రాన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఫార్ములా డిస్టెన్స్ ఫార్ములా. యాక్చువల్గా ఎలా వర్క్ అవుతుందంటే x1 మైనస్ x2, ఓకే, తర్వాత ప్లస్ y1 మైనస్ y2 మన డిస్టెన్స్ ఫార్ములా మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ తెలుస్తుంది. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని లైన్స్ డ్రా అవుతాయి. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ టు డ్రా ఏ లైన్. నెక్స్ట్ వీ కెన్ డిస్కస్ అబౌట్ సమ్ సెట్టింగ్ స్టైల్స్ అండ్ సంథింగ్. అంటే ఇంకా స్టైల్స్ ఏమైనా సెట్ చేయొచ్చా ఇవన్నీ కూడా చూద్దాం. ఇందులో స్టైల్ సెట్టింగ్ ఏంటి అంటే లైన్స్ ఆఫ్ కోర్స్ ఇక్కడ సెట్ స్టైల్ అనేది యూజ్ చేస్తున్నారు. సెట్ స్టైల్స్ యూజ్ చేస్తున్నా, అవుట్ టెక్స్ట్ కూడా యూజ్ చేస్తున్నాం. ఓకే, సెట్ స్టైల్ యూజ్ చేస్తే మనం డ్రా చేసే లైన్ ఒక స్టైల్ కొంచెం డిఫరెంట్ మోడ్ లో వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెట్ స్టైల్. ఇక్కడ బార్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇలా బార్స్ వస్తాయి ఇలా. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెట్ స్టైల్. ఓకే, ఈ సెట్ స్టైల్ యూజ్ చేస్తూ ఈవెన్ ద బార్ కోడ్ యూజ్ చేస్తూ కూడా చేద్దాం. సెట్ స్టైల్ చెప్పాలి కదా, ఒకసారి ఇది ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయ్యి కూడా చేద్దాం. అంటే ప్రోగ్రామ్ క్రియేట్ చేద్దాం ఇది. ఎందుకంటే లైన్స్ సర్కిల్స్ అన్ని అయితే సింపుల్ గా ఉన్నాయి, కానీ ఈ ప్రోగ్రామింగ్ మీరు ఒకసారి ఆ స్టాటిస్టికల్ బార్స్ ఎలా క్రియేట్ అవుతాయో సి లాంగ్వేజ్ లోకి వెళ్ళి ఆ టర్బో సి లో వర్క్ చేస్తూ చేద్దాం. ఓకే, సో ప్రీవియస్ ప్రోగ్రామ్స్ చూపించలేదు కదా, ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వి నీడ్ graphics.h, next we need co and io.h so that clear screens ఇవన్నీ కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా మనకు dos.h కూడా పెట్టేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, తర్వాత నెసెసిటీ ఉంటే పెట్టుకుందాము, హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేసుకుందాం, లేకపోతే అవసరం లేదు. సో మినిమం మనము కావాల్సింది ఇంట్ జీడీ కావాలి, జిఎం కావాలి. జీడీ ఇక్కడే డిటెక్ట్ అని చెప్పి ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. జిఎం మోడ్ కావాలి, సో జిఎం మోడ్ కూడా రాస్తాం. ఇంకేమైనా వేరియబుల్స్ కావాలంటే అవి కూడా యూజ్ చేద్దాం. నెక్స్ట్ ఇనిషియల్ గ్రాఫ్ లో ఎప్పుడు కూడా జీడీ పంపించుకోవాలి అండ్ జిఎం. తర్వాత ఇక్కడ మనం రాయాల్సింది, నేను టర్బో C3 యూజ్ చేస్తున్నాను. ఓకే, సో అందుకనేసి నేను ఇంక్లూడ్ చేస్తుంది టర్బో C3 అండ్ BGI. ఇది కంపల్సరీ, ఈ ఫైల్ ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట మనం. ఓకే, ఇది ఇంక్లూడ్ చేసుకుంటే మనకు వర్క్ అవుతుంది. ఓకే, నౌ ఐఎమ్ రైటింగ్ ఫస్ట్ ఒక లైన్ రాద్దాం. సో లైన్ లో 80 చిన్న చిన్న ప్రోగ్రామ్స్ మీకు ఎగ్జిక్యూషన్ చేయలేదు, ఈ రకంగా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా మీరు ఎగ్జిక్యూట్ చేయండి. కోడ్ నీట్ గా ఉంది, సింపుల్ గా కోడ్ చూసుకొని సిస్టమ్ లో పెట్టుకుని ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఓకే, నేను ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి చూపిస్తాను మీకు. చూపించిన తర్వాత ప్రతి ప్రోగ్రామ్ చూద్దాం. నౌ గెట్ CH. జస్ట్ మీకు ఒక వ్యూ కోసం ఇక్కడ స్టాప్ చేస్తున్నా, మన కాన్సెప్ట్ స్టాప్ కాలేదు, ఇక్కడ స్టాప్ చేస్తున్నా. క్లోజ్ గ్రాఫ్ అండ్ క్లోజ్. వేరియబుల్స్ చాలు కదా, సో ఐఎమ్ క్లోజింగ్ దిస్ వన్ ఆల్సో. ఇది కూడా క్లోజ్ చేద్దాం. నౌ సీ
లైన్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ లైన్స్ ని మనం బార్ కోడ్స్ యూజ్ చేస్తాం. యూజింగ్ దీస్ లైన్స్ వీఆర్ డ్రాయింగ్ సమ్ బార్ కోడ్స్ అన్నమాట. ఓకే, సై లైన్. ఇంకొక లైన్ కావాలి. నౌ లైన్. నౌ అగైన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ 80, 150, అగైన్ 80, 50. ఇది చూడండి ఎలా వస్తుందో లైన్. ఒకసారి కంపైల్ చేసుకునేసి సి కంటిన్యూషన్ వస్తుంది. ఓకే, నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ వన్. ఈ లైన్స్ కి ఇంకొక సెట్ టెక్స్ట్ స్టైల్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సెట్ టెక్స్ట్ స్టైల్. సో సెట్ టెక్స్ట్ స్టైల్లో ఫస్ట్ టెక్స్ట్ నేను తీసుకుంటున్నాను. ఓకే, ఈ ఫస్ట్ టెక్స్ట్ తీసుకుంటున్నప్పుడు మొత్తం సెట్ టెక్స్ట్ స్టైల్లో హారిజెంటల్ ఇవి కంపల్సరీ క్యాప్స్ లోనే ఉండాలి. HORIZ_DIR, 1 క్యాప్స్ లో రాసేవి కంపల్సరీ క్యాప్స్ లోనే పెట్టుకోండి. ఓకే, దీనికి అన్డిఫైన్డ్ సింబల్, ఎందుకంటే పైన డిక్లేర్ చేయలేదు కదా, అందుకని అన్డిఫైన్డ్ సింబల్ అంటుంది. ఐఎమ్ డిక్లేరింగ్ ద వేరియబుల్స్. మనకి మ్యాథ్స్ ఎక్స్ కూడా అవసరం పడుతుంది, మ్యాథ్స్ వై అవసరం పడుతుంది. ఓకే, నెక్స్ట్ వి నీడ్ ఎక్స్ కామా వై కామా ఒక స్పెషల్ బటన్ కావాలి. సో సెట్ టెక్స్ట్ స్టైల్ అయిపోయిన తర్వాత చిన్న ఎర్రర్స్ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసాం కదా. నౌ ఇక్కడ మనం ఒక టెక్స్ట్ ని అవుట్ టెక్స్ట్ చేస్తాం. అవుట్ టెక్స్ట్ XY. ఓకే, నౌ బ్రాకెట్ స్టార్ట్. ఎక్కడ మీకు ప్రింట్ కావాలంటే అక్కడ ఆ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ తీసుకుందాం. ఓకే, నాకు ఒక 100, 150 దగ్గర నాకు సింపుల్ గా ఏం కావాలంటే ఎక్స్ యాక్సిస్ అని కావాలి. సో ఎక్స్ యాక్సిస్ విత్ సమ్ సింబల్స్ ఆల్సో యూ క్యాన్ యూస్ లైక్ దిస్. ఇలా కూడా పెట్టొచ్చు, ఆ లుక్ వస్తుంది మనకి ఎక్స్ యాక్సిస్. ఓకే, లెట్ us see the output. ఒకసారి ఈ అవుట్పుట్ చూద్దాం. నౌ సి ఎక్స్ యాక్సిస్ అని వచ్చింది. ఓకే, నౌ ఇఫ్ యూ వాంట్ ద వై యాక్సిస్ ఆల్సో. సో వై యాక్సిస్ కావాలంటే సెట్ టెక్స్ట్ స్టైల్ హారిజెంటల్ తీసుకున్నాను కాబట్టి అది హారిజెంటల్ గా ప్రింట్ అయింది. నౌ సెట్ టెక్స్ట్ స్టైల్ వర్టికల్ గా కూడా తీసుకోవచ్చు. సో వర్టికల్ గా తీసుకుంటున్నప్పుడు VER క్యాప్స్ లో ఉండాలి. VERT_, నెక్స్ట్ DIR. దిస్ ఇస్ ద సింటాక్స్, 1. ఓకే, నౌ బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ ఏం టెక్స్ట్ రావాలి, లైక్ వై యాక్సిస్ అని కావాలి. సో వై యాక్సిస్ సెట్ టెక్స్ట్ స్టైల్. సో వై యాక్సిస్ తీసుకుందాం. సెట్ టెక్స్ట్ XY, నాట్ స్టైల్, XY. నౌ బ్రాకెట్ స్టార్ట్. ఇక్కడ ఒక 60 and 50 దగ్గర కావాలి. మీరు ఎలా కావాలనుకుంటే అలాగే ప్రింట్ చేయండి. జస్ట్ దట్ లుక్, ఆ లుక్ కోసం నేను మళ్ళీ ఇక్కడ కూడా ఇలాగే రాస్తున్నాను. వై యాక్సిస్. Okay, this is the way how we can use set text style and set text output. Next out text XY everything. Okay, ఇది ఒక sample program. Now see the program, X axis and Y axis clear గా వచ్చింది కదా. Like that we can write the text in the graphical mode also. Okay, చిన్న sample of the program. ఈ program లో మీరు అబ్జర్వ్ చేస్తే most important thing is GD and GM are compulsory. ఇది లైన్ ఇనిషియల్ గ్రాఫ్, ఇది చెప్తున్నాను కదా. ఇనిషియల్ గ్రాఫ్ కి GD యాడ్ చేయండి, GM యాడ్ చేయండి, అండ్ దిస్ విల్ బి కంపల్సరీ అకార్డింగ్ టు యువర్ కంపైలర్. ప్లీజ్ డోంట్ మిస్ దిస్ పాయింట్. ఓకే, టర్బో C3, TC ఈ రెండింటిని యూజ్ చేస్తేనే గ్రాఫికల్ మోడ్ వస్తుంది. ఇవి యూజ్ చేయకపోతే మీ గ్రాఫికల్ మోడ్ ప్రోగ్రామింగ్స్ రావు. ఓకే, నో వి క్యాన్ గో ఫర్ ద నెక్స్ట్ టాపిక్. ప్రోగ్రామ్ చూసాం కదా. అప్ టు దిస్ ఐ హావ్ షోన్ యూ. మీరు కావాలంటే బార్స్ కూడా యూజ్ చేసుకోండి. బార్స్ యూజ్ చేస్తే ఆ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ పైన మనకి ఇలా బార్స్ కూడా వస్తాయి. ఓకే, అది కూడా ఒకసారి ఈ ప్రోగ్రామ్ యూజ్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ యూటిలైజ్ చేసుకోండి. నౌ వీ క్యాన్ డిస్కస్ లైక్ హౌ క్యాన్ వి యూజ్ ద ఆప్టిమైజ్, దట్ ఈస్ AMP. అన్ని హారిజెంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్, టర్మినల్స్ ఎవ్రీథింగ్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం ఈ లైన్ లో. సో హియర్ సేమ్ థింగ్, వీఆర్ గోయింగ్ ఫర్ ద లైన్స్. ఈ ప్రోగ్రామ్ ఇలా యూజ్ చేసుకొని చూడండి. మీకు స్లాంట్ లైన్ అంటే హారిజెంటల్ లైన్ రావాలి అని అంటే బోత్ వై యాక్సిస్ డైమెన్షన్ షుడ్ బి సేమ్. ఇది లాజిక్. ఏం కావాలి, హారిజెంటల్ లైన్ ఇలా రావాలి అంటే బోత్ వై యాక్సిస్ షుడ్ బి సేమ్. నెక్స్ట్ హారిజెంటల్ లైన్ పాజిటివ్నెస్ లో ఇది కూడా సేమ్ థింగే. ఓకే, రావాలి అన్నప్పుడు కూడా వై యాక్సిస్ షుడ్ బి సేమ్. దట్ ఈస్ Y1, Y2 షుడ్ బి సేమ్. ఓకే, నెక్స్ట్ వర్టికల్ లైన్ రావాలి అన్నప్పుడు ఎక్స్ యాక్సిస్ షుడ్ బి సేమ్. డన్. సో వర్టికల్ లైన్స్ ఎప్పుడు కావాలన్నా కూడా ఎక్స్ యాక్సిస్ సేమ్ ఉండాలి. టాప్ నుంచి బాటమ్ స్లాంట్ లైన్, టాప్ నుంచి ఇలా బాటమ్ స్లాంట్ లైన్ కావాలి అంటే ఇలా
ఇలా కావాలి అని అంటే కంపల్సరీగా మనము ఈ కోడ్ యూజ్ చేయండి. అంటే ఎక్స్ యాక్సిస్ x1 y1 సేమ్ ఉండాలి, x2 y2 సేమ్ ఉండాలి. ఎప్పుడు టాప్ టు బాటమ్ స్లాంట్ లైన్ కావాలంటే. అదే మనకి బాటమ్ నుంచి టాప్ కి స్లాంట్ లైన్ కావాలి అని అంటే x1 y1 సేమ్ ఉంటే చాలు, x2 y2 డిఫర్ అవ్వాలి. వర్టికల్ లైన్ కావాలి అని అంటే x1 y1 డిఫర్ కావాలి, బట్ x2 y2 సేమ్ ఉండాలి. ఇవి లాజిక్స్ అన్నమాట. ఇవి యూజ్ చేసుకుంటూ మనం పెద్ద పెద్ద డయాగ్రామ్స్ కూడా వేయొచ్చు. నెక్స్ట్ వర్టికల్ లైన్స్ కావాలంటే ఇక్కడ కూడా అంతే, x1 x2 సేమ్ అయి ఉండాలి. హారిజెంటల్ లైన్ కావాలి అని అంటే y1 అండ్ y2 సేమ్ అయి ఉండాలి. ఇందులో కంప్లీట్ గా నేను మీకు డైమెన్షన్స్ ఇచ్చాను. ఈ డైమెన్షన్ చూస్ చేసుకుంటూ లాజిక్ చూస్ చేసుకుంటూ డిఫరెంట్ డయాగ్రామ్స్ కూడా మీరు వేసి ట్రై చేయండి. ఓకే, నౌ వి డిస్కస్ నెక్స్ట్ వన్ సమ్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్, సింపుల్ కాన్సెప్ట్స్ లైక్ లైన్స్, లేకపోతే సర్కిల్స్, హౌ క్యాన్ వి డ్రా ద హారిజెంటల్ లైన్స్, హౌ క్యాన్ వి డ్రా ద వర్టికల్ లైన్స్ చూసాం కదా. కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అన్ని చెప్పేసుకొని మంచి ప్రోగ్రామ్స్ చేయడానికి చూద్దాం. ఓకే, స్క్రీన్ ని క్లియర్ డివైస్ యూజ్ చేస్తే గ్రాఫికల్ మోడ్ లో మొత్తం విండో అంతా క్లియర్ అవుతుంది. సో క్లియర్ డివైస్ యూజ్ చేస్తాం. క్లియర్ డివైస్ ఎలా యూజ్ చేయాలి, ఒక ఇమేజ్ ఇలా రావాలి, ఓకే, ఇమేజ్ క్లోజ్ అయిపోవాలి, మళ్ళీ ఇమేజ్ క్లోజ్ అవ్వాలి, మళ్ళీ ఇమేజ్ రావాలి, క్లోజ్ అవ్వాలి. ఇలాంటప్పుడు ఈ క్లియర్ డివైస్ అనే కాన్సెప్ట్ బాగా వర్క్ అవుతుంది. ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఇంకా అర్థమవుతుంది. సమ్ టైమ్స్ ఏదన్నా ఒక డివైస్ అంటే ఒక ఇమేజ్ స్టాప్ అవ్వాలి అని అంటే డిలే అని యూజ్ చేయండి. ఓకే, కీబోర్డ్ లో మనం ఎంటర్ చేసేంత వరకు వెయిట్ చేయాలి అంటే గెట్ కానీ KB హిట్ కానీ యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ డ్రాయింగ్ లైన్స్ కోసం చూడండి, సెట్ డ్రా కలర్స్ యూజ్ చేస్తే లైన్స్ అప్పుడు ఎడ్జెస్ లో మనకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ కలర్స్ ఇప్పుడు కూడా మాక్సిమం మనకి బ్లాక్ 0 ఉంటుంది, వైట్ అయితే 15 నెంబర్ ఉంటుంది. సెట్ కలర్ యూజ్ చేసి వీ కెన్ సెట్ సమ్ మోర్ కలర్స్. సెట్ బ్యాక్గ్రౌండ్ స్టైల్ అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఒక కలర్ సెట్ అవుతుంది, అండ్ మాక్సిమం ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ మనం టెక్స్ట్ కోసం యూజ్ చేస్తాం. సెట్ BK కలర్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఫిల్ స్టైల్ అండ్ కలర్స్ కూడా యూజ్ చేస్తాం ఫర్ ఇంటీరియర్ స్టైల్స్. ప్యాటర్న్స్ యూజ్ చేయొచ్చు, అంటే ఇట్లా లైన్స్ రావాలంటే ప్యాటర్న్స్ యూజ్ చేయొచ్చు. 0 యూజ్ చేస్తే జనరల్ గా ఎంటీ వస్తుంది, 1 యూజ్ చేస్తే సాలిడ్ వస్తుంది. సెట్ ఫిల్ స్టైల్, సో ప్యాటర్న్ నెంబర్ ఇక్కడ రాయండి, కలర్ రాయండి. ప్యాటర్న్ అంటే ఏదైనా ఒక బాక్స్ లో ఇలా ఫిల్ అవుతాయి కదా, ఇలా దాన్ని ప్యాటర్న్స్ అంటారు. సో ఆ ప్యాటర్న్స్ కోసం అది యూజ్ చేస్తాం. ఓకే, సెట్ లైన్ స్టైల్ అండ్ థిక్నెస్. ఓకే, నెక్స్ట్ 0 తీసుకుంటే సాలిడ్, 1 ఈస్ డాటెడ్ అండ్ 3 ఈస్ డాష్. కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. థిక్నెస్ కూడా అకార్డింగ్ టు ద పిక్సెల్స్ వర్క్ అవుతుంది. ఓకే, సెట్ లైన్ స్టైల్ యూజ్ చేస్తున్నప్పుడు నౌ స్టైల్ అంటే ఈ లైన్ యూజ్ చేయండి, ప్యాటర్న్స్ ఇది ప్యాటర్న్ నెంబర్ యూజ్ చేయండి, అండ్ థిక్నెస్ యూజ్ చేసుకోండి. నౌ సమ్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఫర్ డ్రాయింగ్ ద ఏరియాస్ డ్రా చేసేటప్పుడు, సో డ్రాయింగ్ అబ్సల్యూట్ ఫ్రమ్ ద కోఆర్డినేట్ టు అనదర్ వన్, ఇక్కడ లైన్ రిలేటివ్ యూజ్ చేస్తారు. లైన్ రిలేటివ్ ఫ్రమ్ X యాక్సిస్ అండ్ Y యాక్సిస్ యూజ్ చేస్తాం. అండ్ వీ కెన్ డ్రా వన్ సర్కిల్ ఆల్సో. సెంటర్ రేడియస్ ఒక హోల్ నెంబర్స్ లాగా ఇస్తాం while drawing the circles. సర్కిల్ సెంటర్ Y అండ్ ద రేడియస్. నేను ఓవరాల్ గా ఒకసారి అంత వ్యూ డిస్కస్ చేస్తున్నాను. నెక్స్ట్ రెక్టాంగిల్స్ యూజ్ చేస్తున్నాము అని అంటే అప్పర్ లెఫ్ట్ ఆర్ లోయర్ లెఫ్ట్ కార్నర్స్ తో పాటు కూడా యూజ్ చేస్తాం. బార్స్ యూజ్ చేస్తున్నామంటే దిస్ X యాక్సిస్, Y యాక్సిస్ అండ్ LR/YR. ఓకే, లైన్స్ కోసం. ఓకే, నెక్స్ట్ అన్ఫిల్డ్ రెక్టాంగిల్స్ యూజ్ చేయొచ్చు. అప్పర్ లెఫ్ట్ సేమ్ లోయర్ రైట్ కార్నర్స్, దట్ ఈస్ రెక్టాంగిల్. అంటే ఈ కాన్సెప్ట్ మీకు జస్ట్ కార్నర్స్ వస్తాయి, ఇది మటుకు అన్ఫిల్డ్ రెక్టాంగిల్స్ వస్తాయి. XY/RY తర్వాత X2Y కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, నౌ సమ్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఫర్ ద టెక్స్ట్ కోసం చూద్దాం. టెక్స్ట్ ఫార్మాటింగ్, నెక్స్ట్ జస్టిఫికేషన్, లెఫ్ట్ రైట్ సెంటర్ అది పెట్టుకోవచ్చు. హారిజెంటల్ కి అయితే 0, 1 ఈక్వల్స్ టు సెంటర్ అండ్ 2 ఈక్వల్స్ టు రైట్. వర్టికల్ అప్పుడు కూడా 0, దట్ ఈస్ వర్టికల్ తీసుకున్నప్పుడు 0 విల్ గో ఫర్ ద బాటమ్, 1 ఫర్ సెంటర్, 2 ఫర్ టాప్. సెట్ టెక్స్ట్ జస్టిఫై హారిజెంటల్ అండ్ వర్టికల్ గా యూజ్ చేయండి. సెట్ ద టెక్స్ట్ స్టైల్స్ యూజ్ చేస్తుంటే ఫాంట్ స్టైల్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ డైరెక్షన్స్ ఎప్పుడు కూడా లెఫ్ట్ టు రైట్ డైరెక్షన్స్ ఉంటాయి. క్యారెక్టర్ 0 తీసుకుంటే నార్మల్, 6 తీసుకుంటే చాలా పెద్ద టెక్స్ట్ వస్తుంది. ఓకే, సెట్ టెక్స్ట్ స్టైల్ అప్పుడు ఫాంట్ తీసుకోండి, డైరెక్షన్ తీసుకోవచ్చు, అండ్ ఈవెన్ ద క్యారెక్టర్ సైజ్ ఆల్సో. ఓకే,
కలర్ సెట్ చేస్తాం కదా, కలర్స్ కోసం 0 అయితే బ్లాక్, బ్లూ కి అయితే 1 తీసుకోండి, గ్రీన్ కి అయితే 2 వస్తుంది, కేయాన్ కలర్ 3, రెడ్ కి 4, మెజెంటా కలర్ కి అయితే 5, బ్రౌన్ అయితే 6, నెక్స్ట్ లైట్ గ్రే అయితే 7, గ్రే డార్క్ గ్రే కలర్ అయితే 8, లైట్ బ్లూ అయితే 9, లైట్ గ్రీన్ కి అయితే 10 యూస్ చేయండి, లైట్ కేయాన్ కి 11, రెడ్ అయితే 12, మెజెంటా కలర్ కి 13, ఎల్లో కి 14, వైట్ కి 15. ఓకే, ఇవే మన దగ్గర ఉండే కలర్స్. నౌ సమ్ ఫంక్షన్స్ రిగార్డింగ్ ద మెసేజెస్, అంటే అవుట్పుట్స్ పెట్టేటప్పుడు టెక్స్ట్ అవుట్పుట్ సెట్ టెక్స్ట్ కలర్ యూస్ చేస్తాం. టెక్స్ట్ కలర్ 0 to 15 ఇందాక చెప్పుకున్నాం కదా కలర్స్, సేమ్ అదే కాన్సెప్ట్ యూస్ చేస్తాము. సెట్ కలర్ ఇండెక్స్. నా అవుట్పుట్ మెసేజ్ ఎప్పుడు గ్రాఫికల్ మోడ్ లోనే ఉంటుంది. సో అవుట్ టెక్స్ట్ ఇందాక చెప్పాను కదా, అవుట్ టెక్స్ట్ అండ్ అక్కడ మెసేజ్ పాస్ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్స్ కామా వై కోఆర్డినేట్ చేయాలంటే అవుట్ టెక్స్ట్ ఎక్స్ వై యూజ్ చేస్తాం. అవుట్ టెక్స్ట్ ఎక్స్ వై, ఎక్స్ యాక్సెస్ ఇవ్వండి, వై యాక్సెస్ ఇవ్వండి, పాస్ సమ్ మెసేజ్. ఓకే, నౌ వి డిస్కస్ మౌస్, అంటే మౌస్ తో పాటు ఏమైనా చేయొచ్చు అన్నప్పుడు ఇక్కడ మౌస్ క్లిక్ అనేది వర్క్ చేస్తుంది. రైట్ క్లిక్ కి నంబర్ 513 యూజ్ చేయండి, లెఫ్ట్ క్లిక్ కి 516, మిడిల్ క్లిక్ కి 519, వీల్ ఉన్నా లేదా మిడిల్ క్లిక్ ఉన్నా కూడా 519 నెంబర్ యూజ్ చేసుకోండి. ఈజ్ మౌస్ క్లిక్ కైండ్ అన్నప్పుడు ఆన్సర్ ఇవ్వాలి అన్నప్పుడు ఈజ్ మౌస్ క్లిక్ కైండ్ కంపల్సరీగా యూజ్ చేయండి. సో అది యూజ్ చేయకపోతే, అంటే ఇది యూజ్ చేయకపోతే మనకి మౌస్ క్లిక్ చేసినప్పుడు అవుట్పుట్ రాదనమాట. క్లియర్ ద మౌస్ క్లిక్ అనదర్ వన్. నౌ ఇవన్నీ కోఆర్డినేట్ ఈవెన్ ఓన్లీ ఇఫ్ యు యూస్ మౌస్ క్లిక్స్. ఓకే, మౌస్ క్లిక్ యూజ్ చేసినప్పుడే వర్క్ అవుతాయి. అండ్ ద ఫంక్షన్స్ ఆర్ మౌస్ ఎక్స్, మౌస్ వై. ఇవే మనకున్న ఫంక్షన్స్ రికార్డింగ్ ద మౌస్. ఓకే, నౌ ప్రోగ్రామ్స్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ యూజ్ చేద్దాం, అంటే సర్కిల్స్ మూవ్ అవుతాయి అన్నమాట. అలాంటివి ఏమున్నాయో చూద్దాం. ఈ సర్కిల్ యూజ్ చేస్తున్నప్పుడు చూడండి, రేడియస్ తీసుకున్నాను 25. ఫర్ లూపులు ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సర్కిల్ రేడియస్ నేను 25 పెట్టుకున్నాను, లెస్ దాన్ ఈక్వల్స్ 25 వరకు అది ఇంక్రిమెంట్ అవుతూ మనకి సర్కిల్స్ ఫామ్ అవ్వాలి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, అండ్ ఐఎమ్ యూజింగ్ ద రేడియస్ హియర్. సో ఇప్పుడు ఏమవుతుందంటే గ్రాఫికల్ మోడ్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్కిల్స్ వస్తాయి. సో ఈ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఎలా యూజ్ చేస్తారో ప్రోగ్రామ్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ ఫర్దర్ గా మీరు ఎక్కడైనా కాన్సెప్ట్ యూజ్ చేసేటప్పుడు ఇది వర్క్ అవుతుంది. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ యూజింగ్ ద ప్రోగ్రామ్. ఓకే, సో ఎంటైర్ థింగ్ సేమ్ కాన్సెప్ట్, జస్ట్ ఆ సర్కిల్స్ కోసం అదే యూజ్ చేద్దాం. యాజ్ ఐ షోన్ బిఫోర్, ఇక్కడ నేను ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాను. రేడియస్ ఈక్వల్స్ టు 25 కామా వద్దు సెమీకోలన్, ఒక 125 సర్కిల్స్ రావాలి. సో అగైన్ మై రేడియస్ ఈక్వల్స్ టు ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 125. ఓకే, నెక్స్ట్ ఆ రేడియస్ ని 20 ఇంక్రీజ్ చేస్తాను. రేడియస్ ఈక్వల్స్ టు రేడియస్ ప్లస్ 20 తీసుకుంటాను. రేడియస్ ని పైన డిక్లేర్ చేసుకుందాము, కామా రేడియస్. నౌ ఫర్ లూప్ లో సింపుల్ గా ఐఎమ్ రైటింగ్ సర్కిల్ ఎక్స్ కామా వై కామా రేడియస్. ఓకే, ఒకసారి చూద్దాం, ఇది క్లోజ్ చేసి చూడండి. ఎక్స్ కామా వై ఇనిషియలైజ్ చేయలేదు కదా, ఎక్స్ కామా వై, అది కూడా ఇనిషియలైజ్ చేస్తాను. ఎక్స్ కామా వై కామా ఎక్స్ ఈక్వల్స్ టు ఒక 320 అలా తీసుకుంటున్నాను. వై ఈక్వల్స్ టు కొంచెం తీసుకుందాం 240, అంటే ఆ సెంటర్ లోకి వస్తుంది, స్క్రీన్ సెంటర్ లోకి వస్తుంది. ఓకే, సి ఇవి కాన్సెంట్రిక్ సర్కిల్స్ మనం అది తీసుకున్నాం కాబట్టి అలా వర్కౌట్ అవుతూ వచ్చింది. అర్థమైందా? ఇలా మనం డిఫరెంట్ సర్కిల్స్ ని కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ చేయొచ్చు. యూజింగ్ ఫర్ లూప్స్, రెక్టాంగిల్స్ కానీ ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. సర్కిల్స్ ఫామ్ అయ్యాయో ఆ సర్కిల్ ప్లేస్ లో మీరు ఏదైనా సరే యూజ్ చేసుకోండి, లైన్స్, ఎవ్రీథింగ్ యూ క్యాన్ యూజ్ ఇట్. ఓకే, ఫర్ లూప్ యూజ్ చేసుకుంటూ కూడా అలా చేయొచ్చు అని ఒక చిన్న కాన్సెప్ట్ అది. నౌ వి గో ఫర్ సమ్ బేసిక్ కలర్స్ అండ్ బేసిక్ షేప్స్ ఆల్సో. ఓకే, ఇందులో బేసిక్ షేప్స్ వాట్ వి డిస్కస్ లైక్ సర్కిల్, అవుట్ టెక్స్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ రెక్టాంగిల్స్ ఇస్ ఆల్సో. రెక్టాంగిల్ ఐ థింక్ మీకు డిస్కస్ చేయలేదేమో, సింపుల్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ లో మనం తీసుకోవాల్సింది ఇలా కదా,
సో రెక్టాంగిల్ 250, 350, 150 ఇలా యూజ్ చేస్తాం. అవుట్ టెక్స్ట్ ఇక్కడ రెక్టాంగులర్ ప్రింట్ అవుతుంది. ఎలిప్స్ కోసం యూజ్ చేస్తాం, లైక్ ఎలిప్స్. ఓకే, ఎలిప్స్ అవుట్ టెక్స్ట్ ఎలిప్స్ అని వస్తుంది. లైన్ కోసం దిస్ ఇస్ ద లైన్ సింటాక్స్. అన్ని అంటే అన్ని షేప్స్ ఇందులో వచ్చాయి చూసుకోండి. వన్ ఈస్ సర్కిల్, ఈ ప్రోగ్రామ్ చూస్తే మీకు అన్ని వచ్చేస్తాయి. నెక్స్ట్ వన్ ఇస్ ద రెక్టాంగిల్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద ఎలిప్స్, నెక్స్ట్ లైన్స్, నెక్స్ట్ ఈస్ సెక్టార్స్. సెక్టార్స్ అంటే ఇలా వస్తాయి. దిస్ ఈస్ సెక్టార్, ఒక కోన్ షేప్ లాగా. ఓకే, డ్రా ద పాలిగన్ లైన్స్, ఇవి పాలిగన్స్ అండ్ అవుట్ టెక్స్ట్. ఈ కాంబినేషన్స్ తో మీకు అన్ని షేప్స్ ఫామ్ అవుతాయి. ఏమేం షేప్స్ వచ్చాయో మీకు ఒకసారి అవుట్పుట్ కూడా చూపిస్తాను. సో సర్కిల్, రెక్టాంగిల్, ఎలిప్స్, దిస్ ఇస్ లైన్, దిస్ ఇస్ సెక్టార్ అండ్ లైక్ దిస్ పాలిగన్. పాలిగన్ అంటే ఒక క్లోజ్డ్ ఫిగర్ అన్నమాట. నాట్ ఓన్లీ ఈ షేప్, ఏ షేప్ అయినా క్లోజ్డ్ ఫిగర్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పాలిగన్. ఓకే, నౌ ఎంటైర్ థింగ్ కూడా కొన్ని మంచి ప్రోగ్రామ్స్, అంటే కొన్ని యానిమేటెడ్ ప్రోగ్రామ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైనంత యానిమేటెడ్ ప్రోగ్రామ్స్ చేద్దాం. ఆ ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈస్ వర్క్ చేసుకోండి. ఇది చెప్పేటప్పుడు కొన్ని లాజిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ లాజిక్స్ బేస్ మీద వర్క్ చేసుకుందాం. ఓకేనా? ఈ ప్రోగ్రామ్స్ వర్క్ అవ్వాలంటే సికి వెళ్ళిపోవాలి కాబట్టి కంప్లీట్లీ వీఆర్ గోయింగ్ ఇన్ టు టర్బో సి కంపైలర్ and we write the programs there. Okay, so let's start the programming. This is very interesting. నాకు చాలా ఇంట్రెస్టింగ్ గ్రాఫిక్స్ డిజైన్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది. ట్రై దిస్ వన్. ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ వేర్ యూ కెన్ డెవలప్ యువర్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ టు గ్రాఫిక్స్ అట్ ద సేమ్ టైమ్ ఫర్ ద గేమింగ్ పర్పస్ ఆల్సో. C++ గేమింగ్ వరకు వెళ్తుంది ఇది. ఓకే, so I am explaining you a program of fish movement. We are writing program for fish movement. So program to perform one fish movements. Okay, for that we need basically graphics.h header file. Yes, next we need CO and IO. ఇవన్నీ basic needs. Don't forget these basic needs. Okay, మీరు పెట్టేసుకోండి. లాస్ట్ లో నెసెసిటీస్ ఉన్నవి తీసుకోండి, లేకపోతే వదిలేసేయండి. డాస్ కావాలి, గ్రాఫిక్స్ కావాలి, సిఓ అండ్ ఐఓ కావాలి, అండ్ మినిమం stdio.h కూడా కావాలి. దీస్ ఆర్ ద బేసిక్ హెడర్ ఫైల్స్ వి నీడ్. ఓకే, ఈ ప్రోగ్రామ్ కి నాకు క్యారెక్టర్స్ యూజ్ చేస్తాను. సో ctype.h కూడా యూజ్ చేస్తాను. ctype.h. ఓకే, నౌ void main సేమ్ డిటెక్టర్ కావాలి. సో డిటెక్ట్ కామా గ్రాఫికల్ మోడ్ ఒకటి. ఓకే, నెక్స్ట్ వీ నీడ్ సమ్ వేరియబుల్స్ కావాలి. సో ఐఎమ్ టేకింగ్ దట్ వేరియబుల్స్ హియర్. న్యూ ఎక్స్, న్యూ వై. నెక్స్ట్ ఒక ఇంక్రిమెంట్ కోసం ఇంక్రిమెంట్ వై ఈజ్ ఈక్వల్స్ టు 5. నెంబర్ కావాలి, అది ఎందుకు కావాలని మీకు చెప్తాను నేను తర్వాత. నౌ ఇనిషియలైజ్ ద గ్రాఫ్, int graph. So address of GD, the common address of GM, double quotation, comma, double quotation, C:/turbo C3 because I'm using turbo C3 and BGI. Okay. Now we will clear the device. ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి కాబట్టి we clear the device. While ఎంటర్ ప్రెస్ చేస్తున్నప్పుడు వర్కౌట్ అవ్వాలి, అందుకనేసి ఇది యూజ్ చేస్తాను. ఈ ప్లేస్ లో మీరు గెట్ సిహెచ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ కేబీ హిట్ వర్క్స్ మోర్. ఓకే, నౌ ఐ విల్ స్టార్ట్. ఫిష్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎలిప్స్ షేప్ కావాలి. సో ఎలిప్స్. ఓకే, నౌ 520 మైనస్ మై న్యూ ఎక్స్. న్యూ ఎక్స్ లో ఏమో చూడండి 0 ఉంది. ఓకే, అది రొటేట్ అవుతూ వస్తుంది అందుకనేసి. సో 230 ఒక డైమెన్షన్స్ ఇవి 30. మీకు ప్రోగ్రామ్ కూడా చిన్న చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే చూపిస్తాను. ఓకే, నౌ వన్ సర్కిల్. కొంచెం అయ్యాక మీకు ఎగ్జిక్యూషన్ ఎంతవరకు అయిందో చూపిస్తాను. 450 తీసుకుంటున్నాను ఇక్కడ. న్యూ ఎక్స్, అది కూడా న్యూ ఎక్స్ రిలేటెడే. నౌ 193, 3. సి వాట్ హ్యాపెన్స్ హియర్. ఇక్కడ తీసుకుంటున్నంత వరకు ఏం జరిగిందో చూద్దాం. ఒక ఎలిప్స్, ఒక సర్కిల్ తీసుకుంటున్నాం. ఓకే, సో సింప్లీ ఐ విల్ రైట్ గెట్ సిహెచ్ అండ్ క్లోజ్ గ్రాఫ్. అండ్ క్లోజ్.
గ్రాఫిక్ స్పెల్లింగ్ రాంగ్ వచ్చింది, సో గ్రాఫిక్ డాట్ హెచ్ స్టిల్ ఎర్రర్స్. మనం ఇంతవరకు డ్రా చేసిన వరకు చూడండి. సో మనకి అంటే ఎంటర్ ప్రెస్ చేస్తున్న ఫిష్ రావాలన్నమాట, అందుకే ఎంటర్ ప్రెస్ చేస్తూనే వస్తుంది, లేకపోతే రాదు. నా ప్రెసింగ్ ఎంటర్ అలా వస్తుంది. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. అది టక్కు మనం వెళ్ళిపోతా ఉంది. ఓకే, ఎంటర్ ప్రెస్ చేస్తేనే మనకి ఆ ఫిష్ కనిపిస్తుంది లైక్ దిస్. ఓకే, నౌ ఇంకొంచెం ప్రోగ్రామ్ రాద్దాం. రాసిన తర్వాత ఇంకా కొంచెం మీకు బాగా అర్థమవుతుంది. సో అంటే ఇంకా లైన్స్ కొంచెం యాడ్ చేస్తాను. నాకు ఇప్పుడు కొన్ని లైన్స్ వస్తాయి. లైన్స్ 430 న్యూ ఎక్స్ 200 కామా 450 మైనస్ న్యూ ఎక్స్ కామా 30. ఒక 2-3 లైన్స్ డ్రా చేస్తాను. చేసిన తర్వాత మీకు అవుట్పుట్ చూపిస్తాను. 597, ఎందుకంటే అది ఎంటర్ ప్రెస్ చేశాకనే వర్క్ అవుతుంది. సో అందుకే మీకు ఆ డయాగ్రామ్ కనిపించలేదు. ఐ విల్ షో ఇట్. కామా 630 170. ఇది చూద్దాం. ఓకే, అప్ టు దిస్ లెట్ us see the output. ఎంటర్ అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు అలా టక్ అని వచ్చేసి వెళ్ళిపోతుంది. బికాస్ నేను హిట్ చేసినప్పుడే వర్క్ కావాలి అని చెప్తున్నాను కాబట్టి అలా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక చిన్న సెమీకోలన్ అనేసరిగా పెట్టాను. సెమీకోలన్ తీసేద్దాం. నౌ లెట్ us see షేప్ స్టార్ట్ అయింది. ఓకే, ఫిష్ ఒక షేప్ స్టార్ట్ అయింది. థింక్ లైన్ రాంగ్ వచ్చింది. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ 30 లెట్ మీ టేక్ 200 తీసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఎలా వస్తుందో చూద్దాం. సి, ఇందాక లైన్ పైన వచ్చింది కదా, ఆ ఫిష్ షేప్ ఫామ్ అవుతా ఉంది. ఓకే, నౌ 1 more లైన్స్. ఆ లైన్స్ అన్ని మనకి వింగ్స్ లాగా వచ్చేస్తాయి. సో ఇది కూడా మనం 597 తీసుకుందాం. 597 మైనస్ న్యూ ఎక్స్ కామా, ఇది కొంచెం చేంజ్ చేద్దాం సో దట్ ఇటు సైడ్ వింగ్ స్టార్ట్ అవుతుంది. 630 మైనస్ న్యూ ఎక్స్, అండ్ ఇది కొంచెం పెంచుతాను. సి, అది వచ్చింది కదా, ఇది వింగ్, అందుకని. ఓకే, నౌ నెక్స్ట్ లైన్. ఇలాగే లైన్స్ అన్ని పెంచుకుంటూ వస్తే వాటి వింగ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. సో కొంచెం సైజ్ పెంచుతాను సో దట్ వింగ్స్ ఇక్కడ స్టార్ట్ అవుతాయి. కొంచెం ముందర వింగ్స్ వస్తాయి, అందుకని ఫ్రంట్కి వచ్చేస్తున్నాం. సో 170 తీసుకోవచ్చు అప్రాక్సిమేట్ గా. 630, ఇది అప్రాక్సిమేట్ గా తీసుకోవడం అని నేనేం ప్లాన్ చేయట్లేదు. సో ప్రోగ్రాము మీతో పాటు నేను చేయడమే. ఓకే, అందుకే మీకు అన్ని చూపిస్తూ చేస్తున్నాను. సి, అది క్లోజ్ అయిపోయింది ఫిష్ ది. ఓకే, నెక్స్ట్ ఇదంతా కూడా లైన్స్ ద్వారానే, మాక్సిమం లైన్స్ ద్వారానే చేస్తున్నాం. నౌ సి, 1 more లైన్స్ వి నీడ్. సో ఇప్పుడు లైన్ తీసుకుంటాను. సో ఇంతవరకు మనకు ఒక ఫిష్ షేప్ అంతా ఫామ్ అయిపోయింది. నౌ సి అగైన్ ఐ నీడ్ సమ్ 196 మైనస్. ఇది ఎలా అంటే ఫిష్ ని నేను ఒక డయాగ్రామ్ పేపర్ లో వేసుకున్నాను అంతే. ఆ వ్యూ బట్టి ఐఎమ్ స్టార్టింగ్. కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే మీరు కూడా అది ఈజీగా చేయొచ్చు. ఎలా తీసుకుంటున్నాము డైమెన్షన్స్ అనేది మనం ఈజీగా చేయొచ్చు. ఓకే, 220 చేస్తా, చూద్దాం 220 ఎలా వస్తుందో. అది సైడ్ కి వచ్చింది కదా, ఇక్కడ ముందర వచ్చింది కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ 220 ఇంకొంచెం బ్యాక్ రావాలి. అది నేను అందుకే 200 చేస్తాను. సి, ఓకే, ఇది సరిపోయింది నాకు. సో ఆ లైన్ అక్కడికి ఫామ్ అయిపోతుంది. లైన్ 597 తీసుకుందాం. ఇంకొకటి తీసుకుందాం. 597 మైనస్ 192 కొంచెం ముందుకు వచ్చేస్తుంది. ఓకే, 630 మైనస్ న్యూ ఎక్స్ కామా 187 చేస్తా, ఇంకొంచెం ముందుకు రావడం కోసం. ఇలా లైన్స్ తో డ్రా చేస్తూ వాటిలో వింగ్స్ లోపల ఆరో మార్క్స్ అవన్నీ కూడా వస్తాయి. ఓకే, న్యూ ఎక్స్ ఇప్పుడు ఇది 207 తీసుకుంటున్నాను కామా 630 మైనస్ న్యూ ఎక్స్ కామా ఒక 213. ఇంకొక లైన్ కావాల్సి వస్తుంది.
ఇది మాక్సిమం వి కెన్ సీ అప్రాక్సిమేట్ గా ఐ హోప్ మనకి లైన్స్ అన్ని సరిపోతాయేమో చూద్దాం. న్యూ ఎక్స్ కామా ఇప్పుడు నేను కొంచెం తగ్గించుకుంటాను 190 ఇది కూడా తగ్గించుకోవచ్చు 540 మైనస్ న్యూ ఎక్స్ కామా 150 వేస్తాను అప్రాక్సిమేట్ గా ప్లస్ న్యూ వై 150. సో ఇంతవరకు మన ఫిష్ ఫార్మాట్ అంతా అయిపోయింది. ఓకే, నా కొంచెము ఆ మూమెంట్స్ ఒకటి చేంజ్ చేసుకోవడం కోసం ఇఫ్ న్యూ ఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ 500 అయితే ఓకే నేను ఏం చేస్తానంటే న్యూ ఎక్స్ ని మళ్ళీ 0కి తీసుకుంటాను ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, సిమిలర్ గా ఇఫ్ న్యూ వై అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఒక 80 ఆర్ 82 ఇది అప్రాక్సిమేట్ గా చెక్ చేశాక చెప్తారు. సో ఇంతవరకు మన ఫిష్ ఫార్మాట్ ఇలా వచ్చేసింది. ఇప్పుడు చెక్ చేద్దాము. ఇంకొంచెం ఎక్స్టెండ్ చేద్దాం, కొన్ని ఇఫ్ కండిషన్స్ రాయాల్సి వస్తుంది. సో లెట్ us write some if conditions now. We are writing if conditions. So if new x is greater than 500 తీసుకుంటే అంటే 500 దాటితే అగైన్ న్యూ ఎక్స్ ని నేను 0కి ఇనిషియలైజ్ చేస్తాను. ఇలా కొన్ని అంటే మూమెంట్ జరిగినప్పుడు కోసం కొన్ని ఇవి తీసుకుంటాం. న్యూ వై ని కూడా తీసుకుంటాము, ఒక 80-82 వరకు తీసుకోవచ్చు ఎందుకంటే స్క్రీన్ బట్టి. సో ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తాం దీన్ని, అందుకని ఇంక్రిమెంట్ అని చెప్పేసి పెట్టుకున్నాను. ఇజ్ ఈక్వల్స్ టు ఎలా అంటే ఆపోజిట్ లాగా ఇంక్రిమెంట్ చేస్తాను -5కి. ఓకే, న్యూ ఎక్స్ ఈక్వల్స్ టు న్యూ ఎక్స్ ప్లస్ 5. సింపుల్ లాజిక్స్ ఇవన్నీ. ఓకే, నౌ ఇఫ్ న్యూ వై ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయితే మనం తీసుకున్న దానికి అది 0 అయింది అనుకోండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయితే అంటే అంతవరకు ఎక్స్ వాల్యూ తీసుకున్నాం. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ద వై వాల్యూ, దెన్ ఐ విల్ ఇంక్రిమెంట్ అగైన్ వై. ఇంక్రిమెంట్ వై ఈక్వల్స్ టు సమ్ 5. ఇంతకుముందు మైనస్ చేస్తున్నాను, ఇప్పుడు ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఓకే, సో న్యూ వై ఈక్వల్స్ టు అంటే వేరియబుల్ వై ఈక్వల్స్ టు ప్లస్ అవర్ ఇంక్రిమెంట్ అండ్ వై. ఇది చేస్తున్నాం. వి డిలే, కొంతసేపు ఈ కాన్సెప్ట్ డిలే చేస్తాం అండ్ వి క్లియర్ ద డివైస్ అగైన్. సో ఫస్ట్ లో కూడా క్లియర్ చేసుకున్నాం డివైస్, లాస్ట్ లో కూడా క్లియర్ చేసుకోండి డివైస్ ని. ఓకే, క్లియర్ చేసుకున్న తర్వాత వి క్లోజ్ ద ఫర్ లూప్. దట్ ఈస్ మనం వైల్ కదా యూజ్ చేస్తాం, వైల్ క్లోజ్ చేద్దాం. వైల్ క్లోజింగ్ ఎంటైర్ థింగ్ ఇంకొకసారి డివైస్ కూడా క్లియర్ చేసుకొని వి క్లోజ్ గ్రాఫ్ గెట్స్ ది హెచ్ క్లోజ్. ఇక్కడ 2 వచ్చేస్తున్నాయి కాబట్టి ఒకటి రిమూవ్ చేసేయచ్చు. క్లోజ్ గ్రాఫ్. హోప్ సో మనకు సరిపోయిందా లేదా అదే ఒకటే. ఫిష్ మూమెంట్ కనిపిస్తా ఉందా? చాలా బాగుంది కదా, వెరీ 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 సింపుల్. అది వెళ్ళిపోయింది, అక్కడ 82 తీసుకున్నాను కదా, అందుకే విండో అక్కడ స్టాప్ అయిపోతుంది చూడండి. అది ఇంకా మీరు ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఇంకొంచెం ముందుకు కూడా వెళ్తుంది. సో ఇలా వి క్యాన్ మేక్ ద ఫిష్ మూమెంట్స్. వెరీ నైస్ ప్రోగ్రామ్ కదా. సో ఇలా ప్రోగ్రామ్స్ ఇంకా లాట్ ఆఫ్ జనరేట్ చేసుకోండి. ఓకే, నౌ వీఆర్ రైటింగ్ ద అనదర్ ప్రోగ్రామ్ ఎట్ చెస్ బోర్డ్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో ప్రోగ్రామ్ టు పర్ఫార్మ్ ఏ చెస్ బోర్డ్. సేమ్ we need hash include stdio.h graphics.h నెక్స్ట్ dos.h. మినిమం ఇవి పెట్టుకోండి. ఇక్కడ కొంచెం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ యూజ్ చేస్తాను. సో ఈ ప్రోగ్రామ్ లో నేను math.h తీసుకుంటాను, math.h. ఓకే, స్క్రీన్ క్లియర్ కోసం కావాల్సి వస్తుందేమో అని CO and IO కూడా పెట్టేస్తున్నాను. నౌ వి స్టార్ట్. హియర్ ఐఎమ్ రైటింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫంక్షన్, ఎందుకంటే మాటికి మనం రిపీట్ చేయాల్సి వస్తుంది. సో ఫంక్షన్స్ యూజ్ చేస్తాను సో దట్ వీ క్యాన్ రీయూజ్ ద కోడ్ కదా. సో ఎగ్జాక్ట్లీ లైన్స్ కోసం
కొన్ని ఫంక్షన్స్ వాడాల్సి వస్తుంది. సో ఐఎమ్ యూజింగ్ ద ఫంక్షన్స్ యూజ్ చేస్తూ ప్రోగ్రామ్ రాస్తున్నాను. డైరెక్ట్లీ ఆల్సో యూ కెన్ రైట్ ద ప్రోగ్రామ్, బట్ కోడ్ ని రిపీట్ చాలా సార్లు చేయాల్సి వస్తుంది. ఓకే, some dx and dy we need. Now కొన్ని వేరియబుల్స్ కావాల్సి వస్తాయి. సో ఐఎమ్ టేకింగ్ ద వేరియబుల్స్ డైరెక్ట్లీ. ఎందుకంటే ఇది x2 మైనస్ x1 ఎందుకు పెడతామంటే లైన్స్ అక్కడ యాక్చువల్ లైన్ ఒక సింటాక్స్ అది కదా, ఆ లైన్ ని dx అండ్ dy లో పెట్టుకుంటాం అనమాట. అందుకని ఇది రాస్తున్నాం. నా అగైన్ y2 మైనస్ y1. ఓకే, ఆల్ దీస్ ఆర్ జస్ట్ లైక్ ఏ కోడింగ్. ఇక్కడ అబ్సల్యూట్ ఎందుకంటే మైనస్ లో రావచ్చు వాల్యూ, దట్స్ వై ఐఎమ్ యూజింగ్ ద అబ్సల్యూట్ ఫంక్షన్. మేబీ వస్తుంది మైనస్ లో అనేసి అబ్సల్యూట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. Now s equals to absolute of dx. Otherwise we write s equals to absolute of dy. Okay. So else use చేద్దాం. ఇదైతే ఇది, అదర్వైజ్ ఎల్స్ dy గా తీసుకుంటాం. మీకు మెయిన్కి వెళ్ళిన తర్వాత వాట్ ఈస్ దిస్ ప్రోగ్రామ్ అని ఇంకా కొంచెం బాగా అర్థమవుతుంది. ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఆటోమేటిక్ జనరేషన్ ఆఫ్ పిక్సెల్స్ కోసమే యూజ్ చేస్తున్నాను. ఓకే, ఓకే, ఇఫ్ కోసం ఏం నో నీడ్ ఆఫ్ స్టార్టింగ్ ద ఇఫ్ అగైన్. సో నౌ వీ నీడ్ సమ్ ఎక్స్ ఐ ఈక్వల్స్ టు dx ఏదైతే తీసుకున్నామో x2 మైనస్ x1 వాల్యూ వస్తుంది కదా, అది బై float of, I will write like s ని float of some s. Okay, now yi also I have write like yi equals to dx by float of. ఫ్లోట్ లో రావచ్చు కదా పాయింట్స్, దీన్ని టైప్ కన్వర్షన్ అంటారు. ఈ కాన్సెప్ట్ ని టైప్ కన్వర్షన్ యూజ్ చేసి రాస్తాం. మేబీ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. మనకి ఫ్లోట్ లో వస్తే మళ్ళీ తీరా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అప్పుడు ఇబ్బంది కలగకూడదు కాబట్టి ఆటోమేటిక్ గా తీసుకుంటాం. నౌ ఐ రైట్ పుట్ పిక్సెల్స్. పుట్ పిక్సెల్ ఓకే x1 ప్లస్ సమ్ పాయింట్ ఆఫ్ తీసుకుందాం, అండ్ y1 కూడా అక్కడ పిక్సెల్స్ ప్రింట్ అవ్వడం కోసం y1 ప్లస్ సమ్ పాయింట్స్ తీసుకుందాం. నేను ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తూ చూపించలేను, ఎందుకంటే ఇది లింక్డ్ ప్రోగ్రామ్ కాబట్టి, అంటే ఫంక్షన్ రాస్తున్నాను కాబట్టి మొత్తం ప్రోగ్రామ్ అయిన తర్వాతనే మీకు మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, ఐ నీడ్ సంథింగ్ ఇంక్రిమెంట్ కోసం అనమాట. m ఈక్వల్స్ టు 0 అండ్ m లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు సమ్ 5 తీసుకొని s తీసుకోవచ్చు, m ప్లస్ ప్లస్. Like this, I will complete entire program and I will explain you. Okay. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ లో నేను డైరెక్ట్ గా మెయిన్ రాయకోకుండా మాటిమాటికి రిపీట్ చేయాల్సి వస్తుంది కదా. దిస్ ఎంటైర్ కాన్సెప్ట్ ఇదంతా ఏంటి అంటే ఆ లైన్స్ ఫామ్ అవ్వడానికి, చెస్ బోర్డ్ లో లైన్స్ ఫామ్ అవ్వడానికి. నా చెస్ బోర్డ్ లో మనకు ఉండేది ఓన్లీ 2 కలర్స్ కదా, ఆ 2 కలర్స్ ని ఎలా ఫిల్ చేయాలనేది ఇప్పుడు ఇంకొక ఫంక్షన్ కోసం ఫిల్ అని ఇంకొక ఫంక్షన్ వాడాల్సి వస్తుంది. సో ఐఎమ్ రైటింగ్ ఫిల్. ఓకే, వాయిడ్ ఫిల్ అని ఇంకొక ఫంక్షన్ తీసుకుంటాను. దిస్ ఐ హావ్ ట్రైడ్ ఆల్రెడీ, సో ఐఎమ్ కాన్ఫిడెంట్లీ ఐఎమ్ రైటింగ్. మీరు ఒక్కసారి ట్రై చేసిన తర్వాత రాస్తే మీకు కూడా వస్తుంది. ఇట్స్ నాట్ మచ్ టిపికల్. ఓకే, జస్ట్ ట్రై ఇట్ అండ్ యూ నీడ్ మోర్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేస్తే కానీ ఎగ్జాక్ట్ గా ఏ లైన్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనే మీనింగ్ మీకు అర్థం అవ్వదు. ఓకే, ఇక్కడ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను, పైన ఫంక్షన్ ఇక్కడ కాల్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి వాల్యూస్ పంపిస్తున్నాను. ఓకే, ఇది పైన ఫంక్షన్ ఇక్కడ. సో నేను డిగ్రీ తీసుకోవడం కారణం అది. x1 y1 x2 y2 లైన్స్ అవన్నమాట. ఈ లైన్స్ అనేవి ఈ ఫిల్ ద్వారా వెళ్తాయి. సో i ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి నేను సెండ్ చేస్తూ ఉంటాను. ఓకే, ప్లస్ అప్ టు 50 అండ్ ఐ విల్ క్లోజ్ దిస్ వన్. ఇంతే, ఈ ఫంక్షన్ దీని దాకా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ డిస్కస్ చేద్దాం. మెయిన్ డిస్కస్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఐఎమ్ రైటింగ్ ద మెయిన్. కొంచెం పైకి వెళ్ళి రాస్తా మెయిన్.
లూపింగ్ లో పిలిచాల్సి వస్తుంది కాబట్టి ఐజే కావాల్సి వస్తుంది. సో ఐఎమ్ టేకింగ్ లైక్ అండ్ నార్మల్ జీడీ ఈక్వల్స్ టు డిటెక్ట్ ఇవన్నీ కామన్ అయి డిటెక్ట్ షుడ్ బి క్యాపిటల్స్. సో జిఎం కామా జిఎం చాలు. ఇనిషియల్ గ్రాఫ్ తీసుకుంటున్నాను. ఇనిషియల్ గ్రాఫ్ తర్వాత ఇనిషియల్ మోడ్ లోకి మారుస్తాం. ఇక్కడెక్కడ చేంజ్ కాదు. C:\/ ఇక్కడెక్కడా కూడా చేంజ్ కాదు. టర్బో C3 యూజ్ చేస్తాను. నెక్స్ట్ BGI. వన్స్ ఐ విల్ క్లియర్ ద డివైస్. ఓకే, ఇప్పుడు ఆ DDA లైన్స్ లోకి మనం వాల్యూస్ ని పంపిస్తున్నాం. ఓకే, ఒకసారి 100, ఒకసారి 50 అండ్ 100, 50 ఇలా లైన్స్ ని ఫార్వర్డ్ చేస్తాం. సేమ్ కాన్సెప్ట్, ఇంకే ఎక్కువేం పెంచకండి. ఓకే, లైక్ దిస్ కంప్లీట్లీ వి ఫార్వర్డ్ ద DDA లైన్స్. DDA is my function, user defined function which I have created. అందులోకి పారామీటర్స్ అన్ని పాస్ చేస్తున్నాను. ఐఎమ్ పాసింగ్ ద పారామీటర్స్. $100, 450, 500 and 450. I need 2 for loops. IJ తీసుకున్నాను కదా, ఇనిషియలైజ్ చేశాను. ఐఎమ్ టేకింగ్ 2 for loops. ఎంటైర్ ప్రోగ్రామ్ చూస్తే మీకు ఇది క్లియర్ గా తెలుస్తుంది. ప్రోగ్రామ్ ఈజీ. మీరు చేసేటప్పుడు కూడా ఒకసారి చూస్తారు కదా, ఆఫ్టర్ దట్ యూ క్యాన్ పర్ఫార్మ్ ఇట్ ఈజీలీ. యూ క్యాన్ యాడ్ వన్. ఓకే, ఆపోజిట్ దాంట్లో కదా, అంటే ఒక లైన్ ఒక బాక్స్ మనకి వైట్ కలర్ తో ఫిల్ అవ్వాలి, ఒకటి బ్లాక్ కలర్ తో ఫిల్ అవ్వాలి. కాబట్టి డివైడెడ్ బై 2 తీసుకుంటున్నాను అండ్ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ దీని ద్వారా వస్తుంది. లైక్ దిస్ వీ కెన్ ఫిల్ ద కలర్. ఆడ్ అండ్ ఈవెన్ కలర్ ఫిల్లింగ్ కోసం ఈ కాన్సెప్ట్. ఓకే, నౌ C++. క్లోజ్ ద ఫర్ లూప్స్. ఇంకా పైన రాసిన C++ కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో అక్కడ కూడా ఒకసారి C++ ఇంక్రిమెంట్ చేస్తాను. And get CH and we can close the graph. ఇలా చేస్తాం. Now let us see the output of the chessboard. Okay, see ఇలా ఆ ఫార్మేషన్ అలా రావడం కోసమే మనం ఎంటైర్ థింగ్ చేసుకున్నాం. ఓకేనా, సో ఈ రకంగా చెస్ బోర్డ్ కూడా చేయొచ్చు. నౌ ఇంకొక చిన్న సింపుల్ ప్రోగ్రామ్ చెప్పేసి ఐ విల్ స్టాప్ ద క్లాస్ హియర్. లెట్ మీ స్టార్ట్ వన్ మోర్ సింపుల్ ప్రోగ్రామ్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో ఓన్లీ రిగార్డింగ్ ద గ్రాఫిక్స్ ఆఫ్ C లాంగ్వేజ్ చూసుకుందాం. అన్ని ప్రోగ్రామ్స్ చూద్దాం. ఓకే, సో graphics.h, stdio.h and c1.h. minimum necessities we need. Even మీకు కావాలనుకుంటే DOS. Every time I'm repeating, so don't miss this one. This header files. ఈ హెడర్ ఫైల్స్ లేకపోతే మనకు వర్క్ జరగదు. ఓకే, main. This is the last program. Again, I'm explaining you. So GD equals to graphic detect. So graphic detect is compulsory. Graphical mode is compulsory. ఈ ప్రోగ్రామ్ కి ఏం అవసరమో అది తీసుకుంటాం. నెక్స్ట్ నాకు ఒక ఐ కావాలి, సో అందుకని ఐ తీసుకుంటున్నాను. ఓకే, ఇట్స్ ఎ సింపుల్ ప్రోగ్రామ్. After initialization of all the variables, now initialize the graph. Address of GD, address of GM and / turbo C3. ఎందుకు యూజ్ చేస్తున్నాం టర్బో C3 అంటే నా కంపైలర్ టర్బో C3 కాబట్టి అది యూజ్ చేస్తున్నాం. మీ కంపైలర్ సపోజ్ C అయితే, దట్ ఇస్ TC అయితే TCనే యూజ్ చేయండి. సో ఇక్కడ సెట్ టెక్స్ట్ జస్టిఫై యూజ్ చేస్తున్నాను. కొన్ని టెక్స్ట్ మోడల్స్ యూజ్ చేద్దాం, అందుకే జస్టిఫై. అండ్ వాట్ ఎవర్ ఐఎమ్ రైటింగ్ ఇన్ ద క్యాపిటల్స్ కంపల్సరీ క్యాపిటల్ లోనే రాయండి. ఇవి అకార్డింగ్ ద సింటాక్స్ వైస్, నో రూల్స్ అండ్ నో రెగ్యులేషన్స్, ఇట్స్ సింటాక్స్. సెంటర్ టెక్స్ట్ తీసుకుంటున్నాను, సెంటర్ టెక్స్ట్. నెక్స్ట్ సెట్ స్టైల్.
ఇది కూడా మనకి క్యాప్స్ లోనే ఉంటుంది. ఆర్గ్యుమెంట్స్ అండ్ వేరియబుల్స్ పారామీటర్స్ అన్ని కూడా క్యాప్స్ లోనే ఉంటాయి. ఫాంట్ ఒక హారిజెంటల్ కావాలి, హారిజెంటల్ జస్ట్ లైక్ అవుట్ టెక్స్ట్ లో ఎలా వాడుతున్నామో అలా వాడుతున్నాం. హారిజెంటల్ dir, 3. ఐఎమ్ సెట్టింగ్ ఏ కలర్, సెట్ కలర్. నెంబర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, అదర్వైజ్ యూ క్యాన్ రైట్ ఇన్ క్యాపిటల్ లెటర్స్. కలర్ నేమ్ క్యాపిటల్ లో రాయొచ్చు. ఓకే, 30 greater than equal to 0 and I minus 1. Just see the output, how it will works. అవుట్ టెక్స్ట్ XY, మీకు ఎక్కడ ప్రింట్ కావాలో టెక్స్ట్ అక్కడ అవుట్ టెక్స్ట్ XY తీసుకుంటున్నాము. ఐఎమ్ యూజింగ్ ద ఫర్ లూప్, సో గెట్ మ్యాక్స్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాను. ఓకే, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ గెట్ మ్యాక్స్. సో డిఫరెంట్ మోడ్స్ లో మనకి అంతా ప్రింటింగ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. ఐ విల్ delay is for seconds. Okay, this has to work if I value 0 అయిపోతే కంపల్సరీ బ్రేక్ అయిపోవాలి. సో I value 0, break. Clear device. Okay, and it's over. Now let us see the output. Okay, get CH in close graph చేసి అవుట్పుట్ చూద్దాం. This is the program. See the output of the program. సో ఇట్స్ కంప్లీట్లీ కౌంట్ డౌన్. 30 seconds మనకి కౌంట్ డౌన్ ఇలా వర్క్ అవుతుంది. ఓకే, దిస్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ఇక్కడ స్టార్ట్ చేసుకుని 30 నుంచి అండ్ లెస్ దాన్ 0 I మైనస్ అని చేశాను. ఓకే, దట్స్ వై ఐఎమ్ గెటింగ్ నౌ. ఒకసారి ఈ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేసుకోండి. సింప్లీ సెలెక్ట్ టెక్స్ట్ జస్టిఫై యూజ్ చేసుకుంటున్నాను. ఓకే, సెట్ కలర్ మీరు ఏ కలర్ లో యూజ్ చేసుకుంటే మీకు ఆ కౌంట్ అండ్ నెంబర్స్ అనేవి ఆ కలర్ లోకి వస్తాయి. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద కలర్ యూ క్యాన్ చేంజ్ ద కలర్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ 30 మీ కౌంట్ డౌన్ ఎంత స్టార్ట్ కావాలో అది 30. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ద కౌంట్ డౌన్ ఫ్రమ్ ద 50 యూ క్యాన్ గో ఫర్ 50 ఆల్సో. ఎంటైర్ థింగ్ అంత ఫాస్ట్ గా రావడానికి రీజన్ డిలే 100 కాబట్టి. మీరు ఈ డిలే ఎక్కువగా లాంగ్ చేస్తే కౌంట్ డౌన్ చాలా స్లోగా వెళ్తుంది. ఓకే, 0 అయిపోతేనే బ్రేక్ అయిపోయి స్టాప్ అయిపోవాలి. నౌ లెట్ us see again the program, that is output. Okay, so this is the output of the program. Like this you can use all the graphical programs. Okay, so this is all about the class today. I hope you learned something from this video. If you learned, please like, share and subscribe. And చాలా ప్రోగ్రామ్స్ కొన్ని షార్ట్స్ లో కూడా పెట్టాను. మన షార్ట్స్ బాగా ఫాలో అవ్వండి. సో దట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమేటెడ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా అందులో మీకు వచ్చేస్తాయి. ఓకే, నౌ ఐ ఎండ్ ద క్లాస్ టుడే. థ్యాంక్ యూ.